తిరుమల లడ్డు విషయాన పాత కలెక్టర్ ఆఫీస్ నందు ఎప్పుడైతే పవిత్రంగా భావించే ప్రతి ఎక్కడున్నా ఏడున్నా అని తిరుపతి లడ్డు వచ్చిందంటే ఒక ఊర్లో ఆ రోజు పండుగ వాతావరణం ఉంటుండే 2-3 దశాబ్దాల కిందట. కానీ ఈరోజు చూస్తే చాలా బాధాకరం ఉంది. దాంట్లో లడ్డులో కలుషితమైందని చెప్తున్నారు. ఎంతో బాధాకరం ఉంది నిజంగా. అప్పుడు అనిపించింది అన్ని దేవాలయాల శాఖల్ని రద్దు చేసి ప్రతి దేవాలయం మీద ఒక హిందూ మతస్థులే వాళ్ళని దేవుడిని అంకితంగా భావించే హిందువులదే పైచనము వాళ్ళదే నడవాలి, వాళ్ళ ఆధ్వర్యంలోనే అన్ని కార్యక్రమాలు జరగాలని భావిస్తున్నాను. నిజంగా ఇది చాలా దురదృష్టకరం. ఇలాంటి పునరావృతం కావద్దు అని నిజంగా నేను అభ్యర్థిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన విశ్వ మరి హిందూ పెద్దలకు ఇదే నా నమస్తమాంజలి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ధన్యవాదాలు తినన్న గారికి. మాతృశక్తి జిల్లా సంయోజక మరి శరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మాతృశక్తి జిల్లా సహ సంయోజక శరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. అందరికీ నమస్తే. ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్తమాంజలి తెలుపుతున్నాను. ప్రతి ఒక్క మనిషి మనము పుట్టుక మన ధర్మం అనేది మనము ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం. పాఠశాలలలో పాఠాలే కాకుండా తల్లిదండ్రులు తెలియజెప్పే చాలా ధర్మమైన విషయాలు మన ధర్మాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాము. అలాగే అన్య మతస్థులు మన దేవాలయాలు చొరబడి ఇరుగు పొరుగు అంటే రాజకీయ సంబంధమై వాళ్ళు కూడా అన్య మతస్థులు వచ్చి మన దేవాలయాల సంఘాలలో లేదంటే ఇప్పుడు ఎదుర్కొంటున్న ఈ లడ్డు సమస్యలో ఇలాంటి చోటుపాట్లు కాకూడదని నేను కోరుకుంటున్నాను. ఇలాంటివి జరగకుండా ప్రతి ఒక్క భారతీయుడు హిందువు మన ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం మనం చేద్దామని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు శ్రీ గారికి. సామాజిక సమరసత విభాగ ప్రముఖ అల్లాడి సూర్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం.